హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నామండి. అదే మన సౌత్ ఇండియన్ స్టైల్ సాంబార్. ఏ శుభకార్యాలైనా మన ఇంట్లో కంపల్సరీగా ఉండేది సాంబార్. ఒక సాంబార్ తో మొత్తం అన్నం అంతా తినేయొచ్చు అంటారు కదండి. సో అలాంటి టేస్టీ సాంబార్ మన ఛానల్ కుకింగ్ లీఫ్ లో ఈ రోజు చూద్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లో 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 150 గ్రాముల చిన్న ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, కట్ చేసుకున్న ముల్లంగి ఒకటి, కట్ చేసుకున్న సొరకాయ అరముక్క, ఒక పెద్ద టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న 2 వంకాయలు, 5 బెండకాయలు, ఒక చిన్న పొటాటో వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపించానండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఒకసారి కలిపేసి వాటర్ సరిపడా వేసుకోవాలి. 500 ml అయితే సరిపోతుందండి. సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసాక 5 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత తీయగానే మంచి సువాసన అయితే వస్తుందండి. భలే ఉంటుందండి ఈ స్మెల్ అయితే. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ కొత్తిమీర అండి. మై ఫేవరెట్ స్టెప్. అసలు కొత్తిమీర వేస్తే అంతే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒక చిన్న కట్ట తరుగు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.